కందకలేని దొరతో కత్తికెందుకురా? 15 సంవత్సరాల నుంచి రోడ్లు తిరుగుతున్నాం కాబట్టి మా బాధలు మేము చెప్పుకుంటుంటే అసలు మీకు నొప్పి ఏంటి నాకు అర్థం కాదు. వీళ్ళ కామెంట్లు అసలు ఎలా ఉన్నాయో. ఇప్పటికైనా ఎవడైనా రియాక్ట్ అయ్యి మా రోడ్లు బాగు చేస్తే బాగున్నాయి మేము చూస్తుంటే ఇలా కొత్త కొత్తలాడిపోతుంది. మరి ఎందుకో పంపదీసి కాంట్రాక్ట్లు వీళ్ళకి బాగా ఉందేమో. ఎలాంటి వాళ్ళు 10 సార్లు అటు ఇటు తిప్పేస్తే సరిపోద్ది అనమాట సరదా. నాకు అర్థం కావట్లేదు మరి ఇలా గొడవ గోత్రం ఏటో. వీలైతే హెల్ప్ చేయండి, లేకపోతే అన్ని మూసుకుని కూర్చోండి. పడిది మేము, బాధలు మావి. 500 గ్రామ ప్రజల బాధ. ఇందులో ముసలోళ్ళు ఉన్నారు, చిన్నోళ్ళు ఉన్నారు, పెద్దోళ్ళు ఉన్నారు, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఉన్నారు. వీళ్ళందరి పరిస్థితి ఏంటి? అటువైపు సరైన హాస్పిటల్ సౌకర్యం లేదు. గట్టిగా మాట్లాడితే ఏలేశ్వరం వచ్చేయాలి. ఏలేశ్వరం రావాలంటే రోడ్డు బాగాలేదు. అంతా తిరిగి రావాలంటే గంటల కొలది వ్యవధి. ఇప్పటికే 15 సంవత్సరాలు అయిపోయింది. మాకు ఏ నాయుడు గారో ఏ రెడ్డి గారు ఎక్కువ కాదు. మాకు మా రోడ్డు ఎక్కువ, ఆరోగ్యాలు ఎక్కువ, ప్రాణాలు ఎక్కువ, మా కుటుంబాలు మాకు ఎక్కువ. ఇది పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నా తప్పించి ఏ పార్టీని కించపరచాలనో తగ్గించాలనో కాదు. దీన్ని దయచేసి పార్టీకి పరిమితం చేయకండి. సాటి మనిషిగా సహాయం చేయండి, షేర్లు చేయండి. ఈ రోడ్డు వేసే వరకు, ఈ బాధలు పోయే వరకు షేర్లు చేయండి. ఎందుకంటే ఇది నా ఒక్కడి బాధ కాదు. రేపు అనగా 22 గురువారం నాడు గొంటుమలపాలెం రోడ్ లో ధర్నా స్టార్ట్ చేస్తున్నారు. దీని బాధితులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు పాల్గొని ఈ రోడ్డు పడే వరకు కూడా ప్రతి ఒక్కరు దాన్ని కృషి చేయాలని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. ఇది పార్టీలకు అతీతంగాను కేవలం ప్రజల బాధను దృష్టిలో పెట్టుకుని మాత్రమే చేసే ధర్నాగా ఉండాలి తప్పించి వేరే తప్పిదారి పట్టకుండా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సహాయం చేయండి. ఈ రోడ్డు వేసే వరకు షేర్లు చేయండి. వీడియో నచ్చితే ఫాలో చేయండి, లైక్ చేయండి.